ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం తులారాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూడబోతున్నాము. ఈ తులారాశి వారికి ఈ వారం అనేది మంచి కలిసొచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విషయం అండి. మీరు జాతకరీత్యా ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు పడుతున్నా, ఆరోగ్యపరకంగా ఇబ్బంది పడుతున్నా, చేసే పనిలో అభివృద్ధి లేకుండా ఇబ్బందులు పడుతున్నా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నా, ఎలాంటి సమస్యలైనా సరే ఈ యొక్క గురువుగారి నంబర్‌కనేది ఫోను చేసి మీ సమస్యలనేవి మీరు పరిష్కారం చేసుకొని శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ఇంకా మన వీడియోలోకి వెళ్ళినట్టయితే, ఇంకా మనం మెయిన్ విషయానికి వచ్చినట్టయితే, ముఖ్యంగా తులారాశి వారికి ఈ వారంలో పట్టుదలతో అనుకున్న పనులనేవి ఖచ్చితంగా అనేది పూర్తి చేస్తారండి. మీరు ఏదైతే పని చేయాలి, ఏదైతే ఈ రోజుతో మన పని అయిపోగొట్టాలని అనుకుంటారో, ఖచ్చితంగా ఈ వారంలో మీరు అనుకున్న ప్రతి పననేది 100లో 99% అనేది ఖచ్చితంగా అనేది మీరు పూర్తి చేస్తారు. అలాగే మీరు గృహమున శుభకార్యాలనేవి నిర్వహణపై దృష్టి సారిస్తారు. అంటే మీకేదైనా ఇల్లులో గృహప్రవేశాలు చేయాలన్నా ఈ వారంలో మీరు చేసే అవకాశాలైతే కూడా ఉన్నాయి. అలాగే ఆర్థికంగా మెరుగైన పరిస్థితి అనేది కూడా ఉంటుంది. ఆర్థికంగా ఎవరైతే గతంలో ఇబ్బందులు పడుతున్నారో ఈ వారంలో తులారాశి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు పోయి అన్ని విధాలుగా అనేది కూడా బాగుంటారు. అలాగే సంఘంలో మర్యాదలకు లోటు అనేది కూడా ఉండదు. సంఘం అంటే మీ బంధుమిత్రులు కావచ్చు, లేదంటే చుట్టుపక్కలోళ్ళు కావచ్చు, మీ దగ్గరున్న వాళ్ళతో మీకొక మంచి పేరనేది ఏర్పడుతుంది. అలాగే నూతన వాహన ఆభరణాలనేవి కొనుగోలు చేయడం అనేది కూడా జరుగుతది. మీరేదైనా వస్తువులు కొనాలన్నా, బంగారం కొనాలన్నా ఖచ్చితంగా ఈ వారంలో మీరు కొనే ప్రక్రియ అనేది చేస్తారు. అది ఖచ్చితంగా అనేది కూడా సక్సెస్ అవుతుంది. అలాగే అలాగే సంతాన విషయాలలో మీకున్న ఇబ్బందులనేవి పోతుంటాయి. అంటే ఆడవాళ్ళు సంతాన విషయాలలో ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఈ వారంలో మీకున్న సంతాన విషయాలనేవి కూడా ఖచ్చితంగా అనేది తొలగిపోతాయంటండి. అలాగే మీకు పోటీ పరీక్షలలో అంటే మీకేదైనా పరీక్షలున్నా సరే, ఆ పరీక్షల్లో కూడా మీరు ఖచ్చితంగా మంచిగా రాసి పరీక్షలనేది కూడా పాస్ అవుతారు. అలాగే మీరు ఇంకో సంతోషించాల్సిన విషయం అని ఉందంటే, ఇది వ్యాపారాలు చేసేవాళ్ళు. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వాళ్ళకి గతంలో కన్నా ఈసారి మంచి లాభాలనేవి మీరు చూస్తారు. గతంలో మీరు ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా లేదంటే వ్యాపారం సరిగ్గా లేక ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఒక వారంలో తులరాశి వారికి మంచి లాభాలనేవి వ్యాపారంలో అనేది కూడా చూస్తారు. అలాగే ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలనేవి సాధిస్తారు. మీరు ఉద్యోగంలో ఏదైనా పట్టుదలతో ఈ పని అయిపోగొట్టాలి, లేదా ఇది చేయాలి, అది చేయాలని ఉద్యోగం చేస్తుంటారు గదండీ! ఈ ఉద్యోగాలు ఏదైనా విషయాల్లో ఇబ్బందులు కలిగినా మీరది మెరుగుపరుచుకొని రెక్టిఫై చేసుకొని మంచిగా జరగాలని చూస్తారు గదా! అది ఈ వారంలోకి మీకు ఖచ్చితంగా మీరనుకున్నవనేది కూడా ముందుకనేది సాగిస్తారు. అలాగే ఇప్పుడు నిరుద్యోగులండి ఎప్పటినుంచో ఉద్యోగాలు లేక కంపెనీల చుట్టూ లేదంటే ఆ జాబ్‌ల చుట్టూ తిరుగుతూ నిరుత్సాహం అనేది పడుతుంటారు. అలాంటి వారు కూడా ఈ యొక్క వారం అనేది మంచిగా కలిసి రాబోతుంది. మీరనుకున్న ఉద్యోగాలనేవి ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చేటట్టు జరుగుతాయండి. అలాగే అన్ని రకాల వారికి నూతన ప్రోత్సాహకాలనేవి కూడా అందుతాయి. మీరెలాంటి రంగంలో పని చేసినా, ఏ విధంగా చేసినా మీకు మంచి విషెస్ గాని, లేదంటే మీరు చేసే పనిలో మీకు మంచి మంచి లాభాలు గాని, ఇవన్నీ విధాలుగా మీకు అనుకూలించే వాతావరణం అయితే ఈ యొక్క వారంలో అనేది కూడా ఉంది. మీకెలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా అనేది ఈ యొక్క వారం అనేది మీకు అనుకూలమైన వాతావరణం అయితే కనబడుతుంది. కానీ ఇంకొక విషయం గమనించాల్సింది మీకు వృధా ఖర్చులనేవి ఈ వారంలో కొంచెం అధికంగా ఉంటాయి. అది కూడా మీరు గమనించండి. ఈ వృధా ఖర్చులు లేకుండా మీరు జాగ్రత్త పడితే మాత్రం మీరు ఈ వారంలో చాలా సేఫ్‌గా అయితే ఉంటారు. కానీ ఇంత బాగున్న టైంలో కూడా మీకు కొన్ని కొన్ని ఇబ్బందులనేవి ఎదురవుతాయి. అదే మీ మీద చెడు చూపు, నరదిష్టి. మీరెంత బాగున్నా, ఎంత చేసినా, ఏమి చేసినా మీరు బాగుండకూడదనే సంకల్పంతో కొంతమందనేది ఉంటారు. వాళ్ళకదే పని. అలాంటి వారి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏం చేయాలో అర్థం కాదు. ఎంత మీరు జాగ్రత్తగున్నా సరే కొన్ని కొన్ని సార్లు వాళ్ళ చూపనేది మీ మీద ఎక్కువైపోతుంది. వాళ్ళని మీరు అడ్డుకునే శక్తి అనేది మీకుండదు. అలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా ఈ యొక్క గురువు గారి నంబర్‌కి ఫోను జేసి, మీకున్న సమస్యలనేవి పరిష్కారం చేసుకోండి. మీకెలాంటి ఆటుపోటులు, ఇబ్బందులు లేకుండా మీకు అన్ని విధాలుగా బాగుండే ప్రయత్నం అనేది ఈయన చేస్తారు. మరి ఇది విషయం అండి. తదుపరి వీడియోలో కలుద్దాము. అందరికీ నమస్తే.